ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. అద్దంకి దయాకర్, విజయశాంతి, కేతావత్ శంకర్ నాయక్ అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ ఖరారు చేసింది. మరో స్థానాన్ని సిపిఐకి కేటాయించారు. 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాగా 4ంటిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీ ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సిపిఐకి కేటాయించాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఒక ఎమ్మెల్సీని సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్. 3 ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాలతో సామాజిక న్యాయాన్ని పాటించింది. ఎస్సీ, ఎస్టీ, మహిళల నుంచి ఒక్కొక్కరికి అవకాశాన్ని కల్పించారు. వీరంతా రేపు అసెంబ్లీలో నామినేషన్ ని దాఖలు చేయనున్నారు. కోట ఎమ్మెల్సీ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. అద్దంకి దయాకర్, విజయశాంతి, కేతావత్ శంకర్ నాయక్ అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ ఖరారు చేసింది. మరో స్థానాన్ని సిపిఐకి కేటాయించారు. 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాగా 4ంటిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సిపిఐకి కేటాయించాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఒక ఎమ్మెల్సీని సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్. 3 ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాల్లో సామాజిక న్యాయాన్ని పాటించింది. ఎస్సీ, ఎస్టీ, మహిళల నుంచి ఒక్కొక్కరికి అవకాశాన్ని కల్పించారు. వీరంతా రేపు అసెంబ్లీలో నామినేషన్ ని దాఖలు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ నాటికి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ప్రేమ్, శ్వేత, కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది ఏఐసిసి. దాంట్లో మొదటగా ఒకటి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, ఈ 3 పేర్లను కూడా ప్రకటించారు. ఒకటి సిపిఐకి కేటాయిస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను విడుదల చేసింది. ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలో కొంత సామాజిక న్యాయం పాటించిందని చెప్పి చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అటు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జనాభా దమాషా ప్రకారం సీట్లు కేటాయిస్తామని చెప్పినా అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మెజార్టీ వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు టికెట్ల కేటాయింపులో న్యాయం జరగలేదు. ఇక రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ 2 అంశాలను కూడా జోడెడ్లుగా ప్రభుత్వం ముందుకు తీసుకొని వెళ్ళింది. ఇక దానికి సంబంధించిన దాంట్లో భాగంగానే ఒకవైపు అభ్యర్థులు పార్టీకి సంబంధించినటువంటి పదవుల విషయంలోనైతేనేమి, ఎటు కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రివర్గ విస్తరణలో కూడా ఖచ్చితంగా జనాభా దమాషా ప్రకారమే పదవుల కేటాయింపు ఉంటుందని చెప్పి రీసెంట్గా టీపీసీసీ చీఫ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాంట్లో భాగంగా అద్దంకి మొదట ఈ టికెట్ల కేటాయింపుకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా మొదటి నుంచి 1-2 సంవత్సరాల వరకు పోటీ చేసినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్లో పోటీ చేసిన వారికి ఈ సీట్లు, ఈ ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశం ఉండదని చెప్పి గతంలోనే పార్టీ ప్రకటించింది. దాంట్లో భాగంగా అద్దంకి దయాకర్ తుంగతుర్తి స్థానాన్ని వారు వదులుకొని అక్కడ మందుల సామేలకు అవకాశం కల్పించడంతో మొదటి దఫాలోనే ఎమ్మెల్సీ వస్తుందని చెప్పి ఆశించినా రాకపోవడంతో ఈసారి 4-5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో మొదటగా అద్దంకి దయాకర్కు ఈ దీంట్లో అవకాశం వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక శంకర్ నాయక్ విషయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే కేటాయించినారు. అందులో శంకర్ నాయక్ సంబంధించినటువంటి జానారెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి మొదటి నుంచి కూడా లంబాడాలకటు మంత్రివర్గంలో అవకాశం కల్పించలేదు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని చెప్పి వారు రీసెంట్గా జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సతీ సమేతంగా జానారెడ్డి ఇంటికి లంచ్ కోసం వెళ్ళడం జరిగింది. అక్కడ వారు ప్రతిపాదించినట్టుగా ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా లంబాడా సామాజిక వర్గం చెందినటువంటి ఈ వారికి కేటాయించడం జరిగింది. ఇక విజయశాంతి అయితే ఎన్నికల తర్వాత వచ్చినటువంటి పరిణామాలు, ఒకవైపు ఎంపీ కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీ, అంతకుముందు ఎప్పుడు కూడా పార్టీ కోసం పనిచేసిన తాను పార్టీ గతంలో బీజేపీ, అంతకుముందు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో వారు ప్రచారం చేసుకుంటూ వచ్చినారు. మరొకవైపు వారికి ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తారని చెప్పేసి గతంలో ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఒక మహిళకు, అందులో విజయశాంతికి ఈ స్థానాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఇక 4వ స్థానానికి సంబంధించి ఏదైతే సిపిఐకి అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా, ఒకవైపు ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేలకు కూడా కూటమిలో భాగంగా జనసమితి సిపిఐకి పెద్ద ఎత్తున టికెట్లు కావాలని చెప్పి వారు ఉమ్మడి జిల్లాల వారిగా కోరడం జరిగింది. కానీ కేవలం ఒకే ఒక్క సీట్ను కొత్తగూడెం ఏదైతే సిపిఐకి కేటాయించింది. అప్పుడు పొత్తులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పినట్టుగా 2 ఎమ్మెల్సీలు 4 కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలైనా వచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో కానీ మరొక వైపు ఎమ్మెల్సీలు ఆ తర్వాత వచ్చినటువంటి ఇట్లా ఏ పదవిలో కూడా సిపిఐ పార్టీకి పెద్దగా అవకాశం కల్పించలేదు. దానితో మొదటి నుంచి సిపిఐకి ఈ ఎమ్మెల్సీ స్థానం ఖచ్చితంగా కేటాయించాలని చెప్పి పట్టుబడుతూ వచ్చింది. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితం ఏదైతే అభ్యర్థుల ప్రకటనలో భాగంగా ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయిస్తామని చెప్పి వారు దాంట్లో ప్రకటించడం జరిగింది. ఇక స్థానం ప్రకటించిన తర్వాత కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మగ్దుం భవన్లో కార్యదర్శి వర్గ సమావేశం ప్రారంభమైంది. ఆ ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి అయితే ఎమ్మెల్యే కోటాలో వచ్చినటువంటి ఎమ్మెల్సీ స్థానం కోసం ఎవరి పేరును పరిశీలన ఉంచాలి, ఎవరి పేరును చేయాలి, దాంతో పాటుగా రేపు నామినేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి దానిపై కార్యదర్శి వర్గం దాంతో పాటుగా కార్యవర్గం రెండిట్లలో చర్చించిన తర్వాత అభ్యర్థి ప్రకటన ఈ రోజుకు ఏ రాత్రైనా అభ్యర్థి ప్రకటన ఉంటుందని చెప్పి సిపిఐ వర్గాల కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక ఇప్పుడు సామాజిక వర్గాల వారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన చేసిన సిపిఐలో మాత్రం ఒకవైపు ఎమ్మెల్సీ స్థానం కోసం మాజీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డితో పాటు సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులైనటువంటి తక్కలపల్లి శ్రీనివాస్తో పాటు నెలకంటి సత్యం ఈ ముగ్గురు కూడా బరిలో ఉన్నట్టు కొంత సమాచారం అయితే అందుతుంది. మరికొద్ది సేపట్లోనే కార్యదర్శి వర్గం కార్యవర్గం సమావేశం తర్వాత సిపిఐకి సంబంధించిన కేటాయించిన ఈ అభ్యర్థి ప్రకటన కూడా మరికొద్ది సేపట్లోనే ఉండబోతుంది. శ్వేత, ప్రేమ్, అయితే ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఏఐసిసి ప్రకటించిన వారిలో ప్రధానంగా సీన్లోకి రాములమ్మ ఎంటర్ అయ్యారు. విజయశాంతి పేరు పరిశీలనలో ఉన్నట్టు కూడా ఎక్కడ వార్తలు రాలేదు. సో ఈ నేపథ్యంలో విజయశాంతి పేరు ఖరారుకు సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అంటే మొదటి నుంచి విజయశాంతి వారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో వారు ప్రచారం చేసినారు. ఆ తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కూడా ఒకరి ఇప్పుడు నీలం మధు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి జగ్గారెడ్డితో పాటు నీలం మధు కూడా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఎమ్మెల్సీ స్థానం కోసం మాకు కేటాయించాలని చెప్పి వారు అధిష్టానాన్ని కోరినట్టుగా కొంత సమాచారం అయితే ఉంది. అయితే ఈ ఇద్దరిని కాకుండా విజయశాంతి ఎందుకోసం అంటే మరొక వైపు మహిళలకు ఇప్పుడు కేటాయించిన వాటిలో ఎమ్మెల్సీ స్థానాలు కూడా పెద్దగా కాంగ్రెస్ పార్టీ కేటాయించలేదు. మరొకటి ఎమ్మెల్సీ మండలిలో కూడా కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నేతల్లో కూడా పెద్దగా వాయిస్ ఉన్నటువంటి నేతలు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ విజయశాంతి ఎందుకంటే ఒక మహిళా ఫేస్ గా ఉన్నటువంటి నేతలలో కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లేకపోవడమే రాములమ్మకు కలిసి వచ్చినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే విజయశాంతి పేరును ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్టుగా కొంత సమాచారం అయితే ఉంది. శ్వేత, సో ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కోసం ఎంపికకు సంబంధించి చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఆశావాహులు కూడా ఆశలు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళంతా కూడా అసంతృప్తులకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో క్యాలిక్యులేటెడ్గా మీరు అంటున్నట్టుగా ఒకటి సిపిఐకి ఇచ్చిన మిగతా 3 సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఇచ్చారు. సో ఇప్పుడు అసంతృప్తుల మాట ఏంటి? ఒకటి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసినటువంటి ఓడిపోయిన ఎవరైతే ఉన్నారో వారికి 2 సంవత్సరాల వరకు ఎటువంటి పదవులు ఉండవని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆశించిన వాళ్ళలో కూడా మెజార్టీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి నాయకులే మెజార్టీగా ఆశించారు. ఇటు సీనియర్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి నాయకులంతా కూడా వారి పేర్లనే సూచించడం జరిగింది. ఇక ఇప్పుడు ఎవరైతే పోటీ చేసి ఓడిపోయిన నాయకులు కాకుండా మిగతా రెండో కేటర్గా అంటే ఇటు కార్పొరేషన్ చైర్మన్లలో మరొక వైపు పార్టీ పదవులలో ఎవరైతే అవకాశం రాని వారు ఉన్నారో వారికి కార్పొరేషన్ చైర్మన్లతో పాటుగా మరొక వైపు ఈ నామినేటెడ్ పోస్టులలో కూడా వీరికి అవకాశం ఇస్తారని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఒకవైపు మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇప్పుడున్నటువంటి ఈ 3 ఎమ్మెల్సీలలో ఒకరికి అవకాశం ఇస్తారా, లేకపోతే జనసమితికి సంబంధించి కోదండరాం కూడా బరిలో ఉన్నాడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి. ఈ ఎమ్మెల్సీ ప్రకటన తర్వాత నెక్స్ట్ పార్టీకి సంబంధించినటువంటి పదవులు ఒకవైపు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు సీనియర్ ప్రెసిడెంట్లు ఉన్నాయి,
అధికార ప్రతినిధులు ఉన్నాయి, దాంతో పాటుగా కార్యదర్శులకు సంబంధించినటువంటి వీటన్నిట్లలో కూడా ఎవరికైతే ఎమ్మెల్సీ స్థానాలు రాలేదో వారందరికీ కూడా పార్టీ పదవుల అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. శ్వేత. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.